హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుహాష్ని ఛానల్. నా రొటీన్ వీడియోలు ఎంత చూపిస్తా ఫ్రెండ్స్. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిగడ్డ, దోసకాయ, పచ్చిమిరకాయలు తీసుకొని కోసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని కోసుకోవాలి. పొట్టు తీసుకోకుండా కోసుకోవాలి ఫ్రెండ్స్. దోసకాయ కూర బాగుంటుంది. పొట్టు తీసుకోకుండా కోసుకుంటే శుభ్రంగా కడుక్కొని కోసుకోవాలి. సన్నగా తరుక్కోవాలి. చేతి దూసుకొని శుభ్రంగా సన్నగా కోసుకోవాలి. మంచిగా తరుక్కున్నాక టమాటీలు కోసుకుందాం. అన్నీ తరిగి పెట్టుకోవాలి మంచిగా. పొద్దుపూట మీ పిల్లలకి ఏమంటారు చెప్పండి ఫ్రెండ్స్. ఇది దోసకాయ పచ్చడికి పొట్టు తీసుకోవాలి. సన్నగా తరుక్కోవాలి. అన్నీ తరుక్కోవాలి. ఇప్పుడు కూర విధానం చూపిస్తా. ఒక కళాయి పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని ఒక కళాయి పెట్టుకొని 3 స్పూన్లు నూనె వేసుకొని ఇప్పుడు పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు వేసుకొని మగ్గనివ్వాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఈ పచ్చివాసన పోయినాక పసుపు వేసుకోవాలి. కొంచెం తగినంత పసుపు వేసుకొని కొంచెం మగ్గనిచ్చినాక ఈ ఉల్లిగడ్డలు, దోసకాయ, టమాటీలు 2 కలిపి వేసేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకుందాం. తర్వాత కారం వేసుకోవాలి. 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు, మంచిగా కలుపుకొని ఇది మగ్గేదాకా మూత పెట్టుకొని ఇప్పుడు పచ్చడి విధానం చూపిస్తా. పచ్చిమిరకాయలు పచ్చి తీసుకొని దంచుకోవాలి. మంచిగా మెత్తగా దంచుకొని తర్వాత దీంట్లోకి ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ వేసుకొని దంచుకోవాలి. ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ మొత్తం దంచుకున్నాక ఇందాక కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసుకొని దోసకాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని లైట్గా దంచుకోవాలి. దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత తాలింపు వీడియో చూపిస్తా. కొత్తిమీర వేసుకోవాలి దోసకాయ కూరలోకి. కొత్తిమీర వేసుకొని దోసకాయ కూర రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టి పక్కన రైస్ ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దీంట్లోకి 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. 2 స్పూన్ల నూనె వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. కలుపుకొని ఇందాక నూరు పెట్టుకున్న పచ్చిమిరకాయ, ఉల్లిగడ్డలు పెట్టి వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని తింపుకోవాలి. ఇప్పుడు గుడ్లు ఉడకబెట్టుకోవాలి. మా బాబుకి 2 గుడ్లు, మా పాపకు ఒకటి, మా బాబుకి ఒకటి గుడ్లు. తర్వాత అన్నం ఉడికింది. తీసి పక్కన పెట్టుకొని నీళ్ళు పెట్టుకోవాలి. నీళ్ళు పెట్టుకొని కాసిన గిన్నెలు ఉన్నాయి కడిగేసుకొని తర్వాత బాసు కట్టుకోవాలి. కొంచెం అన్నం చల్లారేదాకా బాసులో పెట్టేసి పక్కన పెట్టేస్తే చల్లగా అయ్యిద్ది. వేడి అన్నం మూత పెడితే అన్నం ఖరాబ్ అయిపోద్ది. ఇప్పుడు దోసకాయ కూర వేసుకొని మీకే కానీ నచ్చితే కొంచెం లైకులు కొట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, బాసు కట్టేసిన బాయ్. అంతే నా రొటీన్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.